అందరికీ నమస్కారం. నేను హరిబాబు అడ్వకేట్ తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. రాజ్యాంగంలోని ప్రతి అధికరణం మీద వ్యాఖ్యానం చేసి ప్రజల దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నంతో ఈ వెబ్ సిరీస్ ప్రారంభించాను. గతంలో రాజ్యాంగం, రాజకీయాల మీద 2 గ్రంథాలు రాయడం జరిగింది. అవి ఆన్లైన్లో ప్రతి చోట లభ్యంగా ఉన్నాయి. ముందుగా ఇంగ్లీష్లో ప్రారంభించి ఆర్టికల్ 265 వరకు నేను వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఈరోజే ఆలోచన వచ్చింది కదా అంటే తెలుగులో కూడా సమాంతరంగా చేసినట్టయితే వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది, దాని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది అనే అభిప్రాయంతో తెలుగులో చేయడం ప్రారంభించాను. గత వీడియో వరకు మనం రాజ్యాంగ పీఠికనే చర్చిస్తూ ఉన్నాం. రాజ్యాంగ హామీలైనటువంటి న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం అనే విషయాలను చర్చించుకున్నాం. ఇక మిగిలినది 3వ ఉప ఆశయం అనుకోవచ్చు మనం దీన్ని. ముఖ్యాశయం న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం. ఇక ఉప ఆశయం ఏమిటి అంటే ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి, భావ సమైక్యతను పెంపొందించడానికి, యూనిటీ, వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడానికి. ఈ 3 కూడా మనకి ఉప ఆశయాలుగా ఉన్నాయి. సౌభ్రాతృత్వం ఎలా పెంపొందిస్తారు? ఇవాళ భాష పేరుతోటి రాష్ట్రాలు ఏర్పాటు చేసి, కులం పేరుతోటి రిజర్వేషన్స్ ఏర్పాటు చేసి, ఇవాళ ప్రజల మధ్య సౌభ్రాతృత్వం మీరు ఎలా పెంపొందిస్తారు? అందువల్ల ఈ మౌలికమైనటువంటి తప్పిదాలు భారత రాజ్య వ్యవస్థ నిర్మాణంలో జరిగినాయి అని చెప్పడానికి నేను వెనకాడను. వాస్తవానికి సౌభ్రాతృత్వం ఏమిటి? మనం అందరం నిజానికి సోదరులమే. మతం మారకముందు అందరం ఒక మతంలో ఉన్న వాళ్ళమే. ఇవాళ ఈ ఏషియాటిక్, ముఖ్యంగా ఇండో ఆసియా ప్రజలను చూసినట్లయితే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వగైరా దేశాలు చూసినట్టయితే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒకే రకమైనటువంటి జీన్స్. వీళ్ళ మనసులు మారినాయి, విశ్వాసాలు మారినాయి భగవంతుడి పట్ల తప్పితే మనుషులు అవే. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ పేదరికం కారణంగా మరియు ఈ పేద దేశాల నాయకులకు సరైన రాజకీయ పరిపక్వత లేక ప్రజా సమూహాలను ఏర్పరచడం కోసం మతాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారు. దానివల్ల ఇవాళ మత వైరుధ్యాలు, మత వైషమ్యాలు ఏర్పడి సౌభ్రాతృత్వానికి విఘాతం జరుగుతున్నది. ఎవరు ఏ మతం అయితే ఏమైంది, మతాలు మానసికం, క్షణంలో మారిపోవచ్చు. ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులుగా క్రిస్టియను, ముస్లిము, హిందూ, జైను లేదా సిక్కు ఉంటే అభ్యంతరమే ఉంది. ఎవరు పూజ వారు చేసుకోవచ్చు. అయినంత మాత్రాన బంధువులు కాకపోతారా? మన సోదరుడు రేపు మన కుటుంబ సభ్యుడు. ఇదంతా ఏమిటి అంటే రాజనీతి పరిపక్వత లేని దేశాల నాయకులు ప్రజల పేదరికాన్ని ఆసరా చేసుకొని సమూహాలు నిర్మించడానికి మత విద్వేషాలు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు, సెక్యులర్ అని పెట్టడంతో పాటు యూనిటీతో పాటు ఇంటిగ్రిటీ అని కూడా పెట్టారు. ఇక్కడ యూనిటీ ఏమిటి, ఇంటిగ్రిటీ ఏమిటి? యూనిటీ అంటేనేమో ఇది భావ సమైక్యత, వ్యక్తుల మధ్య ఉండవలసినటువంటి సమైక్యత. ఇంటిగ్రిటీ అంటే ఏమిటంటే భారతదేశం యొక్క స్వరూపం ఇంటిగ్రేటెడ్గా ఉండాలి. అందులో ఏ ఒక్క చిన్న భూభాగాన్ని కూడా మనం వదులుకోవడానికి వీల్లేదు, రక్షించుకోవాలని చెప్పేది ఇంటిగ్రిటీ. మరి ఈ భావ సమైక్యత సాధించాలి అంటే మీరు కుల, మత, ప్రాంత, భాషా విభేదాలతోటి విభజించి వాటి కారణంగా మీరు లబ్ధి చేకూరుస్తూ ఉంటే ఈ సమైక్యత ఎట్లా ఉంటుంది? వనరుల కోసం, వసతుల కోసం ప్రజలు పోటీ పడుతూ ఉంటారు, ఒకరిపై ఒకరు ఈర్ష్య పడుతూ ఉంటారు. అందువల్ల సమైక్యత అన్న భావం దెబ్బతింటుంది. ఇక వ్యక్తి గౌరవం అంటారా? వ్యక్తి గౌరవం సిద్ధాంతపరంగా భారతదేశంలో పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే డబ్బు, అధికారము వగైరా ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం ఉన్నతులుగా చలామణి అవుతున్నారు. కొన్ని అధికమైనటువంటి లబ్ధులు పొందుతూ ఉన్నారు, అధికమైన గౌరవం పొందుతున్నారు. వాళ్ళ కులం పేరుతో కాదు, మతం పేరు. ఎవరైనా అధికారంలో ఉన్నాడు లేదా అంతులేని ధనవంతుడంటే అతనికి ఇచ్చే గౌరవం వేరు, కులంతో సంబంధం లేకుండా. అందువల్ల ఈ సౌభ్రాతృత్వము, భావ సమైక్యత, వ్యక్తి గౌరవం వీటిని ప్రసాదించడంలో కూడా భారతీయ వ్యవస్థలు చాలా వరకు విఫలమయ్యామని చెప్పడానికి నేను వెనకాడను. ఆ విషయం బహుశా మీ అనుభవంలో మీకు కూడా తెలిసే ఉంటుంది. సో మనం రాజ్యాంగ పీఠిక మీద విపులంగా చర్చించుకున్నాం. మరొక చిన్న విషయం చెప్పేది ఉంది, రాజ్యాంగ పీఠికకు సంబంధించిందే. అది నేను దీని తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ ఛానల్ని హరి బాబు అడ్వకేట్ అనే ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియోల మీద మీ కామెంట్స్ తెలియజేయండి. మీ విలువైన కామెంట్స్కి నేను సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేస్తా. మీరు, నేను, మనమందరం కలిసి భారత రాజ్యాంగ నిజస్వరూపాన్ని, ఎందుకంటే ఇది ప్రపంచంలో
అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగం మాత్రమే కాదు, అత్యంత ఉన్నతమైన రాజ్యాంగం కూడా. దీని నిజ స్వరూపాన్ని భారత చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.